మీ ఊరు బాగా పల్లెటూరా? ఒకరోజు విశ్వనాథన్ అడిగింది కుముద. పల్లెటూరే. ఈ మధ్య ఆర్టీసీ వాళ్ళు బస్సు వేశారు, ఓ మాదిరి మట్టి రోడ్డు వేసి. పల్లెటూళ్ళు కథల్లో వర్ణించడం చదవడమే గాని నిజంగా ఎలా ఉంటాయో చూడలేదు. పంట చేలు, పంట కాలవలు, తెల్లగా ఎగిరే కొంగలు, ఊరి చివర చిన్న గుడి, గుడి ముందు ధ్వజస్తంభం, చిరుగంటలు, సంధ్యా సమయంలో తిరిగొచ్చే ఆలమందలు, గోధూళి. ఇలాగే ఉంటుందా మీ ఊరు? కుతూహలంగా ప్రశ్నించింది. అలాగే ఉంటుందేమో నవ్వు ముఖంతో అన్నాడు విశ్వనాథ్. ఒకసారి నన్ను తీసుకెళ్లవా? నేనా? అక్కడికా? గాబరా పడ్డాడు విశ్వనాథ్. ఈసారి దసరా సెలవులకి మీ ఊరు ప్రోగ్రాం వేసుకోనా? అక్కడ దిగడానికి ఉండడానికి అంత వసతిగా ఉండదు, ఇబ్బందిగా అన్నాడు. మీ ఇల్లు లేదా? చిన్న పాక, బాత్రూంలు, లెట్రిన్లు ఏవీ ఉండవు. నువ్వే కాదు, నువ్వు పెంచుకున్న కుక్క కూడా ఒక్క నిమిషం ఉండలేదు. అంటే మీ వాళ్ళు కుక్కల కంటే హీనంగా బ్రతుకుతున్నారనా అర్థం? వాళ్లకల్లా బ్రతకడం అలవాటైంది. అది హీనమైంది అని అనుకోరు, ఇంకోలా బ్రతకాలని కూడా అనుకోరు. నువ్వు చదువుకున్నావు, వాళ్ళకి నాగరికత నేర్పకూడదు, మనుషుల్లా బ్రతికేటట్టు చేయకూడదు? విశ్వనాథ్ ఉదాసీనంగా అన్నాడు. నా ఒక్కడి బ్రతుకు దిద్దుకుంటే అదే 10,000ఏమో. నాతో 10 మందిని తీసుకెళ్లగల శక్తి నాకెక్కడిది? మనిషి శక్తిని గురించి, తెలివిని గురించి మాట్లాడాలంటే నీళ్లల్లో వేసిన ఐస్ ముక్కతో పోల్చారు సైంటిస్టులు. నీళ్లల్లో ఐస్ ముక్క వేస్తే 10వ వంతు నీళ్లపైకి తేలి 90వ వంతు నీళ్లల్లో ఉండిపోతుందట. మనకుంది అనుకుంటోంది, మనం వాడుకుంటోంది పైకి తేలినట్టుగా ఉండే ఈ 10వ వంతేనట. మిగతా 90 వంతు అంతర్గతంగా ఉండిపోతుందట. అంతర్గతమైంది వెలికి తీసి వాడుకుంటే అద్భుతమైన పనులెన్నో చేయగలమట. దానిని వెలికి తీయడానికి కావలసింది చిత్తశుద్ధి, సంకల్ప బలం. నువ్వు నిజంగా సంకల్పించాలే గాని 10 మందినేమిటి, 1000 మందిని, 1,00,000 మందిని నీతో తీసుకెళ్లగలవు. ముందు నా చదువైపోని, తర్వాత దేని గురించైనా ఆలోచిస్తాను. మరి నన్ను మీ ఊరికి తీసుకెళ్లే మాట ఏమిటి? నీకంత సరదాగా ఉంటే అలాగే వెళదాం. కానీ మధుర స్మృతులుగా మిగిలిపోయే అనుభవాలేమీ ఎదురుకావక్కడ. అది మీ ఊరు కనుక, నీకు కొత్త కాదు కనుక నీకేమీ థ్రిల్ కనిపించదు. నాకు కనిపిస్తుందేమో. నీ సరదా నేనెందుకు కాదనాలి? అలాగే వెళదాం. కానీ కారులో వద్దు, అదసలే పల్లెటూరు. నేనొక ఆడపిల్లను వెంటబెట్టుకుని వెళితేనే పెద్ద సంచలనం రేగుతుంది. ఇక కారులో వెళితే ఊరంతా మన చుట్టూ పోగే పోతారు. నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెంట పడతారు. మనుషుల ముఖాలు ఎప్పుడూ చూడలేదా అన్నట్టు. చాలా సింపుల్గా బస్సులో వెళదాం. ఈ ప్రయాణంలో నువ్వెలా చెబితే నేను అలా వింటాను, సరేనా? ప్రయాణపు రోజు దగ్గర పడుతున్న కొద్దీ విశ్వనాథ్కేమిటో గుబులు హెచ్చింది. నాగరికంగా పెరిగిన పిల్ల, పైగా శ్రీమంతుల పిల్ల, ఊరు వెలివేసినట్టుగా ఉండే తమ వాడలోకి అడుగుపెట్టి అక్కడ ఆ దరిద్రాన్ని, వాళ్లు బ్రతికే బ్రతుకుని చూస్తే ఏమనుకుంటుంది? తనేమీ అబద్ధాలు చెప్పలేదుగా, యథార్థం ఇదివరకే చెప్పేశాడు. కాని వినడానికి, కళ్లతో చూడ్డానికి ఎంత తేడా! అలాగని కుముద ముచ్చటపడి కోరిన కోరికను కాదనలేడుగా. చూడ్ని, అప్పుడు కూడా కుముద తన పట్ల ఇదే సదభిప్రాయంతో ఉంటే ఆమె నిజంగా సహృదయురాలు అనుకోవాలి. రేపు ప్రయాణం అనుకోగా ముందు రోజు విశ్వనాథ్ గదికొచ్చింది కుముద. బస్సు టైమింగ్స్ తెలుసుకుని ప్రయాణపు ఏర్పాట్లు చేసుకోవడానికి. బస్సులో వెళ్లడానికి ముందు డాడీ ఒప్పుకోలేదు. కారులో వెళ్లి కారులో వచ్చేయమన్నారు. అలా అయితే ప్రయాణంలో ఏ చిక్కులు ఉండవని ఆయన ఉద్దేశం. ఆయనకి నచ్చజెప్పి ఒప్పించడానికి తలప్రాణం తోక్కంటారే, అంత పనయింది నాకు. ఒక ఆడపిల్లను ఇలా ఒక మగవాడితో ఊళ్ళు తిరగడానికి పంపడం, ఇది నీకు మంచి చేస్తుందో చెడు చేస్తుందో తెలీదు గాని నిజంగా ఆయన చాలా ఉన్నత హృదయులు అనుకోవాలి. నేనేం చేస్తున్నా ఆయనకు నా మీద పరిపూర్ణ విశ్వాసం ఉంటుంది. అలాంటి తండ్రి దొరకడం చాలా అదృష్టం కుముదా. ఈ ప్రయాణపు సంగతి అసలు తల్లికి తెలీదని, విశ్వనాథ్తో పెళ్లికి ఆమె పూర్తిగా వ్యతిరేకమని ఆ సంగతులేవీ బయట పెట్టలేదు కుముద. రేపు ఉదయం ఇక్కడికి కారు పంపిస్తాను, మా ఇంటికి రా. ఇద్దరం కలిసి బస్టాండ్కి మా ఇంటి నుండే వెళ్లొచ్చు అని చెప్పి వచ్చేసింది. బస్సులో పక్కపక్క సీట్లే దొరికాయి విశ్వనాథ్ కుముదలకు. పైకి యథాలాపంగా ఉన్నట్టుగా ఉన్నా ఆమె తనను తాకినప్పుడల్లా విశ్వనాథ్కి గుండెల్లో ప్రణయతంత్రులు మీటినట్టుగా అవుతోంది. విశ్వనాథ్ వాళ్లు బస్సు దిగడం, అడవికి పశువుల్ని తోలుకు వెళుతున్న మసిగాడు చూశాడు. అన్నయ్యొచ్చుండు, అన్నయ్యొచ్చుండు అంటూ బాణంలా రివ్వున పరిగెత్తాడు. ఎవరా అబ్బాయి? నా తమ్ముడు. కుముద ఏమీ షాక్ అవలేదు. పశువుల్ని కాసేవాడు ఇలా ఉండక ఎలా ఉంటాడు? తల బోడి, ముఖం మురికి, బాగా మాసిపోయి మాసికలు వేసిన నిక్కరు వేసుకున్నాడు.
కుముద ఒక్క హ్యాండ్ బ్యాగ్తోనే వచ్చింది. విశ్వనాథ్ 1 డజను అరటిపళ్ళు, 4 యాపిల్సు, ఒక కారా పొట్లం సంచిలో వేసుకొచ్చాడు. ఊరిని వదిలేసి అతడు మరో దారి పట్టడం చూసి, ఇటెక్కడికి? మీ ఇల్లు ఈ వైపునుందా అంది. ఈ వైపునే. ఊరికి ఫర్లాంగు దూరంలో ఓ 10-12 పాకలున్నాయి. ఒకే ఒక్క మట్టిమిద్దుంది. ఒక పాక ముందు నల్లగా ఉన్న ఒక ఆవిడ ఇటే చూస్తోంది. ఆవిడ విశ్వనాథు తల్లి. మసిగాడు కబురందించి పరిగెత్తి ముందుకు పోతున్న పశువుల్ని అందుకున్నాడు. కొడుకుతో పాటు నడిచొస్తున్న కుముదను చూసి ఆమె ముఖంలో చెప్పలేనంత విభ్రమం చోటు చేసుకుంది. ఆమె ముఖమే ఒక ప్రశ్నార్థకం చేసి కొడుకు వంక చూసింది. మా క్లాసులోనే చదువుతోంది. పేరు కుముద. ఊరు చూద్దామనొచ్చింది. ఊర్లో ఏటుందిరా చూడడానికి? ఉన్నదే చూస్తుంది. కుముదను ఆవిడ ఓ వింత జంతువుని చూసినట్టుగా చూసింది. విశ్వనాథ్ ముందుగా పాకలోకి అడుగుపెట్టి లోపలికి రా కుముద అని ఆహ్వానించాడు. ఆహ్వానిస్తున్నప్పుడు అతడి ముఖంలో రక్తపు చుక్కలేదు. కుముద గడపలో అడుగుపెట్టి, ఏంటి ఏదో వాసనొస్తోంది అంది, ముక్కుకి కర్చీఫ్ అడ్డు పెట్టుకుంటూ. తోళ్లు ఆరేసినట్టున్నారు. ప్రాణం చిక్కబట్టుకునన్నాడు. గోడకి ఏదో జంతు చర్మం తగిలించబడింది. దాని నుండి వస్తున్నట్టుగా ఉంది ఆ వాసన. పాకంతా కడుపులో తిప్పేట్టుగా ఉన్న వాసనతో నిండుంది. ఒక పంచేద్దామా కుముదా? పేలవమైన నవ్వుతూ అడిగాడు విశ్వనాథ్. ఏంటి? ఊళ్ళో ఆచార్యుల వారి ఇల్లుంది. నీ సంగతి చెబితే ఈ ఒక్క పూటకి ఆతిథ్యం ఆశ్రయం ఇవ్వకపోరు. ఒక్క పూటకి నువ్వు ఆతిథ్యం ఇవ్వలేవు? నిష్ఠూరంగా అడిగింది. ఇవ్వలేనని కాదు, కూర్చోడానికి ఒక కుర్చీగాని పడుకోవడానికి మంచంగాని లేవు. హాయిగా గాలి పీల్చుకోవడానికి మంచి గాలి కూడా లేదిక్కడ. పర్వాలేదు, ఈ ఒక్కరోజుకి సర్దుకోగలను. పైకి మామూలుగా అందేగాని ఆ వాతావరణం చూస్తుంటే కుముదకి గుండెల్లో దడ బయలుదేరినట్టుగా ఉంది. విశ్వనాథ్ పనికి ఉపక్రమించబోతున్నట్టుగా చొక్కా చేతులు పైకి మడిచి, టీ తీసుకుంటావా కాఫీనా అన్నాడు. నాకు రెండూ అలవాట్లేవు. ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో కాఫీ తీసుకుంటాను. హార్లిక్స్ తీసుకుంటావా? ఉందా? ముందే నేను ఇవన్నీ తెలుసుకోకపోవడం చాలా పొరపాటైపోయింది. ఇక్కడికొచ్చాక అడుగుతున్నాను. నా తెలివి చూడు. విశ్వనాథ్ విచారంగా అన్నాడు. ఇవాళ కుముదకు తనిచ్చే ఆతిథ్యం ఎంత లోపంగా దరిద్రంగా ఉంటుందో. కాసిన్ని పాలు ఎక్కడైనా దొరుకుతాయేమో చూడు. అవి అక్కర్లేకపోయేవే గాని బస్సు జర్నీ చేశాం కదా, తలంతా దిమ్ముగా ఉంది. వేడివేడిగా ఏదైనా ద్రవపదార్థం పడితే బాగుండనిపిస్తోంది. ఓ 10 నిమిషాలు ఇలా కూర్చోగలవా అంటూ గొంగళి పరిచాడు. నేను పాలు, మిగతా అవసరమైన సామాను తీసుకొస్తాను అని ఓ గుడ్డ సంచి, ఓ సత్తు గ్లాసు పుచ్చుకుని బయలుదేరాడు. విశ్వనాథ్ తల్లి సత్యమ్మతో పాటు చుట్టుపక్కల వాళ్లేమో ఓ 4 వచ్చారు. సత్యమ్మతో పాటు అందరూ కంపు కొడుతున్నారు. అలాంటి కంపు వీధిలో ముష్టివాళ్ల దగ్గరకు వచ్చేది కుముదకు. సత్యమైతే మరీ ఘోరంగా ఉంది. తలంతా వరిగడ్డిలా ఉంది. ఆ జుట్టులో దువ్వెన దూర్చి నూనె రాసి ఎన్ని రోజులైందో అన్నట్టుగా. ఆమె బట్టలు మరీ మురికిగా ఉన్నాయి. ఈరణతో చదువుతున్నదా? చదివితే ఇట్లా మొగాళ్ళతో తిరుగుతారా మీ పట్నపోళ్ళు? ఈ పల్లె గొంపల్లో ఏముంటుందని చూడనీకొచ్చినావు? బస్తీలా మా చిన్నాయన కొడుకు కూడా చదువుతుండే. ఆణ్ణి బాపనోళ్ళ పిల్ల ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ వ్యవహారం సొత్తుంటే నాకు అట్టనే అగపడుతోంది. సత్యక్క, ఈ ఊళ్ళో ఏటి సొత్తది మట్టిగడ్లో? ఆడి మామ కూతురు నోట మట్టి కొట్టను. ఈమెవరు? బాగా చెప్పినావు. నా ఆలోచన గంత దూరం పోలే. కుముదు వైపు కొరకరా చూసింది సత్యమ్మ. వాళ్ళందరి చేతుల్లో బరిసెలు, కర్రలు పుచ్చుకుని తన కేసి గురిపెట్టినట్టుగా భయపడిపోయింది కుముద. ఈ అనాగరిక జనం మొహమాటం లేకుండా ఎంత మాటైనా అనేగలరు. కుముద ఎంతమాత్రం ఊహించని ఉపద్రవం ఇది. విశ్వనాథు తొందరగా వస్తే బాగుండని ఎదురు చూడసాగింది. సత్యం చెప్పు, మా ఎర్రనని పెళ్లి చేసుకుంటున్నావా? సత్యమ్మ చూపుల్లో చెప్పలేనంత ద్వేషం. ఒక గొప్పింటమ్మాయి తన కొడుకును ప్రేమించి పెళ్లాడితే గర్వించాల్సింది పోయి ఇలా మండిపడ్డమేమిటి? తన అన్న కూతురో తమ్ముడు కూతురో ఉన్నందుక? ఆడికి మామ బిడ్డుండాది. గా సంగతి ఆడికి చెప్పిండో లేదో నేను చెబుతున్నా చూడు. నా తమ్ముడు ఈడికి బిడ్డనీయాలనే దోశలు కొంది డబ్బు సల్లి చదివిస్తున్నాడు. నోటికాడుకొచ్చిన కూడు నువ్వు గెద్దలా తనుకుపోదామని చూసినావేమో. కుముద ముఖమంతా అసహ్యంతో నిండిపోయింది. కోపంగా అంది, చచ్చా, ఎంత అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు? నీ కొడుకును నేను ప్రేమించడం ఏమిటి, పెళ్లి చేసుకోవడం ఏమిటి? అంత కర్మ నాకేం పట్టలేదు. మా నాన్న ఏ విదేశం వెళ్ళొచ్చిన డాక్టర్నో ఇంజనీరో తెచ్చి పెళ్లి చేస్తాడు. నీ కొడుకు మా నాన్నకి అల్లుడుగా కాదు,
ఆ దృష్టితో నాకేసి కన్నెత్తి చూడ్డానికి కూడా అనర్హుడు తెలుసా. ఒక క్లాసులో చదువుకుంటున్నాం, స్నేహితులమయ్యాం, పల్లెటూళ్ళు ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటాయి కదా అని అతడితో కలిసి వచ్చాను. వచ్చినందుకు బాగానే జరిగింది. ఇక్కడుండేది మరీ ఇంత అడవి మనుషులని తెలీదు. ఒక ఆడదానికి ఒక మగాడికి స్నేహితమేమిటి నా బొందా. విశ్వనాథ్ అప్పటికే వచ్చేసి గుమ్మం దగ్గర కొయ్యబారినట్టుగా నిలబడిపోయాడు. కుముద మాటలన్నీ విన్నాడు. కుముద పరుషంగా అన్న మాటలకు అతడి మనసు ఎంత చివుకుమనాలో అంతా అంది. వీళ్ల బారి నుండి తప్పించుకోవడానికి అన్న మాటలైతే ఎంత బాగుండు. అంతే కావాలి. లేకపోతే కుముద తనతో చేసే స్నేహానికి అర్థమేమిటి? అంత చనువుగా తనతో తిరగడమేమిటి? చదువుకుని సభ్యత తెలియని అమ్మకు తనకు తేడా లేనట్టుగా ఆలోచిస్తున్నాడేమిటి? ఒక ఆడపిల్ల ఒక మగాడితో స్నేహం చేస్తే స్నేహం కాక ఇంకేదో ఉండాలని ఊహించడం కుసంస్కారమా? లోకరీతి తెలియకపోవడమా? కుముద అలా మాట్లాడకుండా, అవును, నీ కొడుకును ప్రేమించాను. నీ తమ్ముడికి కూతురుంటాయా? నీ తమ్ముడు ఖర్చు పెట్టిన డబ్బు అనా పైసలతో లెక్కగట్టి అతని ముఖాన పారేస్తాం అంటే ఎలా ఉండేది? ఎంత ఆశ! ఇంత ఆశ తనలో కలగడానికి కారణం కుముద కావాలని తనతో చిలిమి చేయడం, తనతో చనువుగా ప్రవర్తించడం. విశ్వనాథ్ కొంచెం సంభాళించుకుని లోపలికి కదిలాడు. ఏం గొడవ చేస్తున్నావా అమ్మాయితో? నీకేమైనా బుద్ధుందా అమ్మా? ఎవరనుకుంటున్నావామె? తలుచుకుంటే చాలు నిన్ను నన్ను మనందర్నీ చీమల్లా నిలిపివేయగల శ్రీమంతుడు ఆమె తండ్రి. ఆమెని ఇంకొక మాట మాట్లాడావా మర్యాదగా ఉండదు. కోపంతో జేవరించిన ముఖంతో అన్నాడు విశ్వనాథ్. అతడి ముఖం, అతడి కోపం చూస్తే సాధువులా కనిపించే విశ్వనాథ్ సందర్భం వస్తే విశ్వామిత్రుల్లా అగ్నివర్షం కురిపించగలడనిపించింది కుముదకు. తల్లిని అంత చులకం చేసి మాట్లాడడం ఎందుకో నచ్చలేదు కుముదకు. అతడు తల్లిదండ్రుల్ని గౌరవించగల మనిషిలా కనిపించలేదు. ఆడికి సీమంతముంటే ఆడికాడ పెట్టుకోమను, నిన్ను వల్ల వేసుకుని మా నోట దుమ్ము కొట్టద్దను. కుముదా, సారీ, ఈమె తరపున నేను అపాలజీ కోరుతున్నాను. నిన్నిలా అవమానానికి గురిచేస్తాననుకోలేదు. నువ్వేం చేశావు? రావడం నాదే పొరపాటు. కుముదను రక్షిస్తున్నట్టుగా అవతల నుండి ఒక ఆవిడ కోత పెట్టింది. ఏం చేస్తున్నావే సత్తక్క? రెడ్డిగారి మడి నాటేసి కరణంగారి పొలం అందుకోవాలని చెప్పలే మాపటేలా? ఇంకా తినలే? ఇదో వస్తీ, మా ఓడు బస్తీ నుండి ఎవతనో తెస్తే ఆ గొడవలో పొద్దుపాయే. సత్యమ్మ చట్టీలోంచి అంబలి సొత్తుపళ్ళంలో కొంపుకుని జుర్రుని జుర్రుతుంటే కుముదకు డోకొచ్చినంత పనైంది. సత్యమ్మ అంబలి తాగేసి పళ్ళెం కడిగి పాకవతల పారబోసి వెళుతూ, నేను పోతున్నా, నీ అయ్యొచ్చి నీ కథ ఏందో సోతాడు, మీ అయ్యని పంపుతా అని వెళ్ళిపోయింది. ఆమెతో మిగతా వాళ్లు కూలి తొందరలో వెళ్ళిపోయారు. ఈ ఊళ్ళో గుడి కానీ సత్రం కానీ ఉంటే చెప్పు, సాయంత్రం బస్సు వచ్చేదాకా అక్కడికి వెళ్ళి కూర్చుంటాను కుముదంది. నువ్విలా వెళ్ళిపోతే నేను బాధపడతాను కుముదా. ఆమె మాటలకు అర్థం లేనప్పుడు బాధెందుకు? పట్టించుకోవడం ఎందుకు? అమ్మ పొద్దుగూకితే గాని రాదు. అయ్యొచ్చినా అమ్మలా మూర్ఖుడు కాదు, ప్రపంచం తెలిసిన మనిషి. నువ్వింతకు ముందు జరిగిందంతా ఓ పీడకలలా మరిచిపోయి నీతో తెచ్చుకున్న వీక్లీ చూస్తూ కూర్చున్నావంటే ఈ పాలు వేడి చేసిస్తాను బుజ్జగిస్తున్నట్టుగా అన్నాడు విశ్వనాథ్. కుముద మౌనం అర్ధాంగీకారంగా కూర్చుంది. గ్లాసులో తెచ్చిన పాలు సత్తుగిన్నెలో పోసి ఎండిన ఈతకమ్మ అగ్గిపుల్ల గీసి అంటించి గిన్నె పొయ్యి మీద పెట్టాడు. మసిబారిన మట్టిపోయి, నల్లగా బాగా మసిపట్టిన మట్టి పాత్రలు, పొయ్యి ముందు చల్లార్చిన బొగ్గులతో బూడిదతో చీదరగా ఉంది. తేమ నేల మీద ఈగలు జుమ్మంటున్నాయి. పాలు మరగకాచి గ్లాసులో పోసి పంచదార వేసిచ్చాడు విశ్వనాథ్. పాలు పొగవాసన కొడుతున్నాయి. సొత్తు గ్లాసు డోకొచ్చేట్టుగా ఉంది. కాని విశ్వనాథ్ కోసం ఊపిరి బిగబట్టినట్టుగా తాగసాగింది. సగం కూడా తాగిందో లేదో 2 ఈగలు పోట్లాడుతూ వచ్చి గ్లాసులో పడ్డాయి. బ్రతికాన్రా దేవుడా అనుకుంటూ గ్లాసు కింద పెట్టేసింది. ఈగలు పడ్డాయా? గిలగిల్లాడినట్టుగా చూశాడు విశ్వనాథ్. ఆ పాలు, ఆ పాలలో ఈగలు పడ్డం తన భవిష్యత్తుకు సంకేతాలను అనిపించాయి. తర్వాత విశ్వనాథ్ తండ్రొచ్చాడు. మనిషి కందెన పూసినంత నలుపు, పగలు చూస్తేనే దడుపు పుట్టించేట్టుగా ఉన్న నలుపు. ఏం దొరసాని, మా పల్లె చూడొచ్చినావా? ఏటుంటదేడా అంటూ మృదువుగా నవ్వాడు. నల్లటి పెదవుల వెనక తెల్లటి పళ్ళు తళుక్కుమన్నాయి. మా ఇంటిది ఏదో వాగినట్టుంది. పిచ్చిముండ, దానికేటి తెలుసు? పట్నపోళ్ల అలవాట్లు. మా ఓడు చదివినోడు, మీ అలవాట్లే ఆడికి వచ్చినాయి. ఆడొచ్చినా ఈడ 2 రోజులు ఉండలేడు. మా తిండి ఆడు తినలేడు. బేపనోళ్ల మాదిరే ఆడి తిండి. గుడ్డు కూడా తిండు. తిండి నాజూకు, మడిసి నాజూకు. ఆడసలు మా కడుపున పుట్టాల్సినోడు కాదు. కొడుకు వంక ఆప్యాయంగా చూశాడు.
పచ్చి శనక్కాయలు పెబ్బరకాయలు తెచ్చినా దొరసానికి కాల్చిపెట్టు అంటూ 4 దోసిళ్ల పచ్చి పల్లీలు ఓ పట్టెడు పెబ్బరకాయలు చేటలో పోశాడు. విశ్వనాథ్ వాళ్ల ఊరు నుండి రాత్రి కుముదొచ్చినప్పుడు విష్ణుకాంతరావు ఊళ్ళో లేడు. మరురోజు వస్తూనే కూతుర్ని పరామర్శించారు. ఎలా సాగిందమ్మా నీ ప్రయాణం? విశేషాలేమిటి? పచ్చి పల్లీలు పెబ్బరకాయలు మంట మీద కాల్చిచ్చారు. చాలా రుచిగా ఉన్నాయి డాడీ. ఇంకా ఈ ప్రయాణంలో నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఇదొక్కటే డాడీ. అంతేనా? కుముద తలదించుకుంది గాని మాట్లాడలేదు. నిన్ను ఏ ఉద్దేశంతో పంపించానో దాని సంగతేమిటో చెప్పమ్మా. ఒక్కరోజు కాదు, ఒక్క నిమిషం కూడా వాళ్లతో కలిసి ఉండలేం డాడీ. ప్రపంచంలో అంత కంపు మనుషులు, కంపు ప్రదేశాలు ఉంటాయని అక్కడికి వెళ్లేదాకా తెలీదు నాకు. విజయగర్వంతో కూడిన చిరునవ్వు విష్ణుకాంతరావు పెదవుల మీద నర్తించింది. దాన్ని గుంభనంగా దాచుకుంటూ అన్నారు. చదువు, సంస్కారం ఉన్నదానివి, వాళ్లను మార్చలేవు. అంత ఉదారత, సహనం నాకు లేదని వాళ్ళని చూసేదాకా నాకు తెలీదు డాడీ. నేనిక బుద్ధుంటే స్టేజ్ ఎక్కి మనుషుల్లో ఎక్కువ తక్కువల గురించి, కులమతాల గురించి ఉపన్యాసాలివ్వను. ఇది పురోగమనమా, తిరోగమనమా? డాడీ, ఈ ప్రపంచంలో కొంతమంది మనుషుల కంటే మనం ముందున్నమాట నిజమే. మనతో రాలేని వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని ఆగామా ఇక అక్కడే ఆగిపోతాం. ఇంత స్వార్థంగా మాట్లాడుతోంది కుముదేనా అని ఆశ్చర్యంగా ఉందమ్మా. గాంధీగారు ఇలాగే అనుకుంటే, మహాత్ములైన మరెందరో ఇలాగే అనుకుంటే మనము ఇప్పుడున్న చోటనే ఉండేవాళ్లం కదూ. వాళ్ల కోసం ఆగి మన చేతిని అందివ్వడంలో మన కోసం ఒక కీర్తి శిఖరం వెలుస్తుంది. మనకు తెలియకుండా మనం ఆ శిఖరం మీద కూర్చుంటాం. నాకు ఆ కీర్తి శిఖరం మీద కూర్చోవాలని లేదు. నువ్వెప్పుడూ ఇలా మాట్లాడేదానివి కాదు కదా కుముదా. వాళ్ళు హీనస్థితిలో ఉంటే జాలిపడ్డానికి బదులు అసహించుకుంటున్నావేం? విశ్వనాథ్ ఎవరో తెలిసి అతన్ని ప్రేమించగలిగిందానివి. అతడి స్వజనాన్ని, అతడి పరిస్థితులను ప్రేమించలేవు. విశ్వనాథను నేను ప్రేమించడమేమిటి? చచ్చా, పెళ్లి చేసుకోవాలనుకున్నానంతే. విష్ణుకాంతరావు తలకిందులైనట్టుగా చూశాడు. ప్రేమించలేదు, పెళ్లి మాత్రం చేసుకోవాలనుకున్నావా? ఇదే వింత. నా ఉపన్యాసాలు నన్నింతవరకు తెచ్చాయి డాడీ. నేను తరచూ డిబేటింగ్లో పాల్గొనడం మీకు తెలుసుగా. స్టేజ్ మీద ఉపన్యసించి నేను చాలా బహుమతులు తెచ్చుకున్న సంగతి కూడా తెలుసు. ఒకరోజు స్త్రీలు వరకట్న సమస్య మీద ఉపన్యసించాను. ఆ రోజు జరిగింది ఓ సంఘటన. మా క్లాసులో రత్న అనే పిల్ల తెలుసు కదూ? తెలుసన్నట్టుగా తలూగించాడు విష్ణుకాంతరావు. ఆ రోజు జరిగిన సంఘటన చెప్పింది కుముద. చెప్పింది చేసి చూపిస్తాను అన్నాను. చూపించగలను అని కూడా అనుకున్నాను, కానీ ఓడిపోయిండాడి. విశ్వనాథ్కి ఎంత సన్నిహితంగా తిరిగినా అతడంటే నాకు అణుమాత్రం ప్రేమ ఉదయించలేదు. పెళ్ళంటూ జరిగితే ప్రేమ అనేది అదే పుట్టుకొస్తుంది అనుకున్నాను. అతడి మీద ప్రేమ ఉదయించడం అలా ఉంచి జీవితం కోరి నరకం చేసుకున్నట్టు అవుతుందేమో అనిపిస్తోంది. అతడి బంధువులతో నేను ఎంతమాత్రం కలిసిపోలేను. కాపురం చేసేది వాళ్లతో కాదు కదమ్మా. వాళ్ళెవరూ ముఖ్యం కాదు కాపురానికి. అతడొక్కడే ముఖ్యం అనుకుంటే పెళ్ళయ్యాక నా పుట్టింటి సంబంధాలు చాలా వరకు తెగిపోతాయి. వివాహితగా కొత్త బంధాలు పెనవేసుకోవాలి. అందరూ హర్షించే, సమర్థించే పెళ్ళైతే కదా మెట్టినంట సత్సంబంధాలు ఏర్పడేది ఆడపిల్లకు. ఒక హరిజనుణ్ణి నేను పెళ్లి చేసుకుంటే సమాజమే నన్ను వెలివేస్తుంది. కట్టుకొన్నవాడి తరపు బంధువులు ఉండరు. మెట్టినంట మంచి జరిగినా చెడ్డ జరిగినా పలకరించడానికి ఎవరూ ఉండరు. ఒక విశ్వనాథ్ చుట్టే నా ప్రపంచం నిర్మించుకోవాలంటే అది చాలా చిన్నదైపోతుంది. అంత చిన్న లోకంలో నా బ్రతుకు జైల్లాగవుతుంది. ఇంత త్యాగం నేను ఎవరికోసం చేయాలి డాడీ? లౌకికంగా చూస్తే నీది మంచి ఆలోచన అని చెప్పాలి. నువ్వు లేనిపోని చిక్కుల్లో పడకుండా బయటపడ్డావని తండ్రిగా సంతోషిస్తున్నాను. కానీ కులమతాల గోడలు కూలిపోవాలని, మనుషులంతా సోదరులని ఎలుగెత్తి చాటే మహనీయుల ముందు మాత్రం నువ్వు నిలబడితే నీకివ్వబడేది ఒక అపరాధి స్థానమే అనుకుంటాను. అపరాధి స్థానంలో నిలబడ్డానికి నేనేం తప్పు చేశాను డాడీ? తప్పటడుగు వేయకుండా జాగ్రత్త పడ్డాను అంతే. పాపం విశ్వనాథ్, అతడి గురించి ఏమైనా ఆలోచించావా? ఒక ఆడపిల్ల మగవాడితో స్నేహం చేయడమే అపరాధమా? అతణ్ణి నేను పెళ్లి చేసుకుంటానని, ప్రేమించానని అనలేదే. అతడికి నేను ఆశలేవీ పెట్టలేదు. అతడు నా స్నేహం అపార్థం చేసుకుంటే తప్పు అతడిది కాని నాది కాదు. కుముద విసురుగా అంది. కుముదా, ఆత్మవంచన ఎందుకు చేసుకుంటున్నావు? అతడితో నువ్వు స్నేహం చేసింది మాత్రం అతన్ని పెళ్లి చేసుకోవాలనే కదా. సూటిగా గురిచూసి పగ్గం విసిరితే పొట్టుబడిందాల్లా చూసింది కుముద. అందుకని అతడి తరపున కూడా కొంచెం ఆలోచించమని చెబుతున్నాను. మానవతా దృష్టితో ఇస్తున్న సలహా ఇది.
నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా తండ్రిగా నేను కాదన్ను. డాడీ, విశ్వనాథ్ని నేను పెళ్లి చేసుకుంటానంటే ముందు హెచ్చరించింది నువ్వే, ఇప్పుడు ఈ సలహా ఇస్తోంది నువ్వే. అర్థం కానట్టుగా చూసింది ఆయన కేసి. ఆవేశపూరితంగా నిర్ణయం తీసుకున్నావేమో, కొంచెం లోతుగా ఆలోచిస్తావని. విశ్వనాథ్కు ఊరు నుండి వచ్చినప్పటి నుండి మనసులో లేదు. మనసు చదువు మీద కూడా లేదు. అతడి మనసంతా కుముద గురించే ఆలోచిస్తోంది. కుముద అతడితో ఊరికి వెళ్ళినప్పుడు ఎంత ఉత్సాహంగా సంతోషంగా వెళ్ళిందో తిరిగొచ్చేటప్పుడు అంత గంభీరంగా మౌనంగా ఉండిపోయింది. తల్లి అన్న మాటలకు అతడు ఎన్ని విధాలుగానో క్షమార్పణ చెప్పుకున్నాడు. ఆమె మౌనాన్ని కరిగించాలని చూశాడు. కాని ఆమె మూళ్ళో మార్పు రాలేదు. నిన్న కాలేజీలో కనిపించి విశ్వనాథ్ వంక చూసి చూడనట్టుగా వెళ్ళిపోయింది కుముద. ఒక తుఫాను కెరటం విరిగిపడ్డట్టుగా అయింది విశ్వనాథ్ హృదయంలో. వారం రోజులు గడిచాయి. రోజు కుముద కాలేజీకొస్తోంది. కాని విశ్వనాథ్ కేసి చూడడం లేదు. ఈ రోజైనా కుముద తన కోపాన్ని సడలించుకుని పలకరిస్తుందేమోనని ఆశ. ఏ రోజుకా రోజు అది అడియాసే అవుతోంది. చివరకు తనే ఆమెను పలకరించాలని చూశాడు. అతడికి ఆ అవకాశం ఇవ్వకుండా తప్పించుకుపోయింది కుముద. మరురోజు కాలేజీ వదలడానికి ముందే ఆమె కారు దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు విశ్వనాథ్. కుముద వస్తూనే అడిగాడు, కుముద, నేను చేసిన అపరాధమేమిటో చెప్పి వెళ్ళు. నువ్వేం అపరాధం చేశావు? కుముద పొడిగా అంది. మరి ఎందుకు నాతో మాటలు మానేశావు? ఈ స్నేహాలు మాటలు వీటిలో పడి చదువు పాడు చేసుకుంటున్నానేమో అని. ఒక్కసారి పలకరిస్తే నీ చదువు పాడైపోతుందా? ప్లీజ్ కుముదా, నువ్వు మామూలుగా ఉంటే తప్ప నేను మామూలు మనిషిని కాలేను. నేనేం తప్పు చేశానని నన్ను శిక్షిస్తున్నావు? విశ్వనాథ్ వణుకుతున్న స్వరంతో అడిగాడు. కుముదకు అతడు ప్రేమ బెచ్చగాడుగా, లక్షాధికారి కూతురైన తన ముందు అతడు వట్టి బెచ్చగాళ్లా కనిపించాడు. వదిలించుకోవాలన్నా వదలని జిడ్డులా కనిపించాడు. అలుపులతో స్నేహం అందుకే చేయకూడదని చిరాకు పడింది. ఆ చిరాకంతా ఆమె కళ్లల్లో వ్యక్తం చేసింది. నువ్వు ఈ స్నేహాలవి తగ్గించి చదువులో పడితే బాగుంటుంది. తేలిగ్గా ఓ సలహా పారేసి కారెక్కి వెళ్ళిపోయింది కుముద. కళ్ళనీళ్ల పర్యంతమై నిలబడ్డాడు విశ్వనాథ్. అప్పుడు అతన్ని చూస్తే 1000 తుఫాన్లు మీద విరిగిపడ్డ మనిషిలా ఉన్నాడు. 1000 వడగాల్పులు తిన్నట్టుగా అతడి ముఖం వాడిపోయింది. విశ్వనాథ్ గారు, ఎవరిదో కంఠం జాలిగా పిలవడం విని తలతిప్పి చూశాడు. రత్న. కుముదతో పరిచయం ఏర్పడ్డానికి సూత్రధారైన రత్న. కొంటిగా ఇద్దరికీ ఉత్తరాలు రాసి హోటల్లో కలిపిన రత్న. అప్పుడు ఆమె కనిపించడం ఒక ఆశాకిరణంలా అనిపించింది విశ్వనాథ్కి. రత్నగారు, కుముదకు నా మీద మనసు విరిగిపోవడానికి కారణం మీకు తెలుసా? వృద్ధస్వరంతో అడిగాడు. తెలుసు. మీరెంత బాధపడుతున్నారో కూడా తెలుసు. మీకా సంగతి చెప్పి మీరు బాధపడ్డం అనవసరం అని చెప్పడానికే వచ్చాను మీ దగ్గరికి. నిజం చెబితే మీరింకా బాధపడతారు. చెప్పకపోతే కుముద మీద ఆశలు పెంచుకుని రెట్టింపు బాధపడతారు. ఇంతకంటే ఘోరంగా అవమానింపబడతారు. మీరు బాధపడినా సరే నేను నిజం చెప్పేయాలని అనుకుంటున్నాను. విశ్వనాథ్ పులేదో వచ్చి మీద దూకబోతున్నట్టుగా చూశాడు. మీ ఇద్దరికీ నేను కుముద కోరిక మీదే ఉత్తరాలు రాశాను. మీ నోట్స్లో మీ పేరుకు ముందు ఆమె పేరు రాసింది కూడా కుముద కోరిక మీదే. కుముద ఒక ప్లాన్తో మీ పరిచయం చేసుకుంది. దానికి కారణం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని. ఆ పెళ్లి ఎందుకంటే తనొక ఆదర్శ యువతి అనిపించుకోవాలని. అంతవరకు ఎందుకొచ్చిందంటే ఆదర్శాల గురించి ఆవిడెప్పుడూ ఉపన్యాసాలు దంచేస్తుంటుంది. చెప్పింది చేసి చూపకపోతే చెప్పడం ఎందుకు అంటూ మేమంతా నిలదీశాం. కుముదకి అణువణువున ధనగర్వం, కులహంకారం ఉన్నాయి. అవి కప్పిపుచ్చుకుని మహానుభావుల ఫోజు కొడుతుంది. మహనీయుల నోటి నుండొచ్చే మాటలు చిలకలా వలిస్తుంది. మాకు ఒళ్ళు మండుకొచ్చి నిలదీశాం. చెప్పడమే కాదు, చేసి చూపుతాను అంది ధీమాగా. మీ పేరు నేనే సూచించాను. అట్టడుగు జీవితాల్లోంచి పైకొచ్చిన మీలాంటి వాణ్ణి పెళ్లి చేసుకుంటే నిజంగా అది ఆదర్శ వివాహమవుతుందన్నాం. మీరు కాదంటే తప్ప మిమ్మల్ని చేసుకుంటాను అంది. అక్కడి నుండి మొదలైంది కథ. మీతో పరిచయం పెంచుకుని మీ వెంట ఎంత తిరిగినా మీ పట్ల ఆకర్షణేది కలగలేదట. మీ ఊరికొచ్చి మీ వాళ్ళని చూశాక ఆవిడ మనసు పూర్తిగా ఎదురు తిరిగిందట. ఇక ఆదర్శాలకు మీకు గుడ్ బై చెప్పేసింది. మీరిక కుముద మీద ఆశ పెట్టుకోవడం అనవసరం. ఆవిడ తనో గొప్ప మనిషి అనిపించుకోవడం కోసమే మిమ్మల్ని ఒక ఆటబొమ్మగా వాడుకుని వదిలేసింది. నేనిప్పుడు చాలా బాధపడుతున్నాను విశ్వనాథ్ గారు, మీ పేరు ఎందుకు సూచించానా అని. జరిగిందేదో జరిగింది. కుముద మీద ధ్యాస మరల్చుకుని మీ చదువులో మునుపటి కంటే గాఢంగా లీనమైపోండి. కొన్ని భగ్న ప్రేమలు మనిషి జీవితాన్ని ఓ అద్భుతమైన మలుపు తిప్పుతాయట.
కుముద చేసిన పరాభవం మీ జీవితంలో ఓ అద్భుతం జరగడానికి కారణం కావాలి గాని మీరు కుంగిపోకూడదు. విశ్వనాథ్ తల గిరున తిరగసాగింది. ఒళ్ళు తూలిపోతున్నట్టుగా ఉంది. రత్నమాటలు సరిగా చెవిన పడ్డం లేదు. చెవుల్లో ఏదో హోరు. తనేదో అయిపోతున్నాడు. పక్కనే ఉన్న అశోక వృక్షాన్ని గట్టిగా పట్టుకుని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. విశ్వనాథ్ గారు! రత్న భయంగా 2 అడుగులు ముందుకు వేసి అతన్ని పట్టుకుంది. మన జీవితాల్లో ప్రవేశించిన అధునాతన మనకి మంచి కంటే కీడే ఎక్కువ చేసేటట్టుందన్నయ్య. పిల్లలకి తగినంత స్వేచ్ఛిచ్చి పెంచాలి అనుకునేదాన్ని. అలాగే వాదించేదాన్ని. పిల్లలకి తగినంత స్వేచ్ఛ ఇవ్వడం వల్లే మానసికంగా ఎదిగి తనకి మంచేదో చెడేదో తెలుసుకుంటారని నమ్మేదాన్ని. పిల్లలు ఎదుగుతారు నిజమే. తల్లిదండ్రుల్ని ఎదిరించేంతవరకు ఎదుగుతారని కుముదం చూస్తే తెలిసింది. చూసిపోవడానికి అన్నగారొస్తే తన బాధ వెళ్లబోసుకోవడానికి ఉపోద్ఘాతంలా ప్రారంభించింది జానకి. కుముద ఏం చేసిందమ్మా? అన్నగారు రామారావు అడిగాడు. కాస్తలో తప్పిపోయింది గాని లేకపోతే అంత ప్రమాదం జరిగేదని ఒక హరిజనుడితో అత్తాని పిలిపించుకునే దౌర్భాగ్యం నుండి భగవంతుడే నన్ను రక్షించాడు. జానకి ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి క్లుప్తంగా కుముద విశ్వనాథ్తో చేసిన స్నేహం గురించి చెప్పింది. అది వాణ్ణి పెళ్లి చేసుకుంటానని చెప్పిన రోజు నాకు నిజంగా ఇంత విషం తిని చచ్చిపోవాలనిపించింది. వెనకటి రోజుల్లో అయితే ఏమో గాని ఇప్పుడు ఇలాంటి పెళ్లిళ్ళు సర్వసాధారణమైపోయాయి కదా. వెనుకటి రోజుల్లో అయితే ఎక్కడైనా ఇలాంటి పెళ్లి ఒక్కడి జరిగితే కథలు కథలుగా విడ్డూరంగా చెప్పుకునేవాళ్లు. ఇప్పుడెవరూ పట్టించుకోవడం లేదు జానకి. ఎవరో పట్టించుకుంటారు పట్టించుకోరు అని కాదు, మన మనసుకి నచ్చద్దు. నలుగురు మెచ్చేదైతే మన మనసుకు నచ్చుతుంది. నలుగురు తిరస్కరించేదైతే మన మనసుకు నచ్చదు. అయితే నీ మేనకోళ్ళు ఒక హరిజనుణ్ణి ప్రేమించి పెళ్లాడితే నువ్వు సమర్థిస్తావన్నమాట. పెద్దగా రంకెలు వేసి తూచి అని మాత్రం అన్ను. మన సంస్కారం అంతవరకు మాత్రం ఎదిగి ఊరుకుంది బావగారు అంటూ ప్రవేశించాడు విష్ణుకాంతరావు. మనింటి ఆడపిల్ల ఒక హరిజనుణ్ణి ప్రేమించి పెళ్లాడుతుందని మొదటిసారి విన్నప్పుడు మాత్రం మనసు ఉలికిపడి తీరుతుంది. తర్వాత నచ్చజెప్పుకుంటాం మనసుకు. ఇలాంటి సంఘటనలు సాధారణమైపోయాయి కదా అని అలా జరిగిన సంఘటనలను గుర్తు తెచ్చుకుని ధైర్యం కూడా తీసుకుంటాం. కుముద అతన్ని పెళ్లి చేసుకుంటానంటే అంతర్గతమైన నా సంస్కారం కలవరపడింది. తర్వాత ఏం జరిగినా పర్వాలేదని నా మనసుకు నచ్చజెప్పుకున్నాను. ఇదిగో ఈ తలతెక్క మనిషి ఒకరు, దాన్ని చెడగొట్టను. అది తిన్నగా పెళ్లి చేసుకుని సంసారం చేయడం ఇష్టం లేదా అనుకు. ఈ తండ్రి కూతుళ్ళ తెక్క నేను కుదరచాలని అనుకుంటున్నాను. నువ్వు ఒక మంచి సంబంధం చూడు. దానికి త్వరగా పెళ్లి చేసి పంపించేస్తే ఏం జరుగుతుందో అన్న భయం నాకుండదు. కళ్యాణ బలం రావాలి కదా అన్నాడు రామారావు. మనం చూస్తుంటే అదే వస్తుంది. చూడకుండా ఉంటే మాత్రం ఈ జన్మలో దానికి ఆ బలం రాదు. వస్తే గిస్తే ఇదిగో ఏ హరిజనుడో ఏ తురకవాడో దానికి మొగుడే వస్తాడు. కుముద తను చేసిన తప్పు మళ్లీ చేస్తుందని నేను అనుకోవడం లేదు అన్నాడు విష్ణుకాంతరావు. ఇదిగో దానికి వెంటేసుకుని రావడం మానేసి నా వెనక నిలబడతారా లేదా? చిత్తం, దేవేరి ఆజ్ఞ. విష్ణుకాంతరావు కూర్చున్న సోఫాలోంచి లేచి వెళ్లి భార్య కూర్చున్న సోఫా వెనక వెళ్లి నిలబడ్డాడు. నవ్వొస్తున్నా నవ్వకుండా సీరియస్గా ముఖం పెట్టింది జానకి. తమాషా కాదండి. దాన్ని సవ్యంగా ఓ అయ్య చేతిలో పెట్టేస్తే మన బాధ్యత తీరిపోతుంది కదా. ఈ విషయంలో నేను నీతో ఏకీభవిస్తున్నాను. ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా ఏకీభవించాలి మీరు నాతో, మీ కూతురుతో కాదు. పాపం మనిద్దరం ఒకటయ్యి కుముదను ఒక్కదాన్ని చేసేస్తే ఎలా? దానికి సరైన జత కూర్చేందుకే మీరు నేను ఒకటి కావాలంటున్నాను. విష్ణుకాంతరావు వెనక నుండి తిరిగొచ్చి సోఫాలో భార్య పక్కన కూర్చున్నాడు. ఈ క్షణం నుండి నువ్వు నేను ఒకటి, కుముదను ఒకింటిదాన్ని చేసే విషయంలో అంటూ భార్య చెయ్యి అందుకొని నొక్కాడు. ఛ, మీకింకా హాస్యమేనా? జానకి కోపగించుకుంది. హాస్యం కాదు, నిజంగానే నేను నీ జట్టు. సరేగాని నువ్వు ఏదైనా సంబంధం గురించి చెప్పన్నయ్యా. మీ అమ్మాయికి డాక్టర్ని చేయాలనుకుంటున్నారా, ఇంజనీర్నా? డాక్టరు ఇంజనీరు అనేం లేదు. ఎవరో ఒకరు బాగా చదువుకున్న అబ్బాయి, మంచి కుటుంబం కావాలి. మన అంతస్తుకు సరిపోయేవాళ్లు కావాలి. చంద్రమౌళి గారని మనకు కొంచెం దూరపు బంధువు. ఆయనకి 4 కొడుకులు, 3కి పెళ్లిళ్ళైపోగా చివరివాడు పెళ్లికి ఉన్నాడనుకుంటాను. ఈ మధ్య బంజారాహిల్స్లో ఇల్లు కట్టుకుని ఇక్కడే సెటిల్ అయిపోయారని విన్నాను. నువ్వు చూడమంటే అడ్రస్ తెలుసుకుని ఓ పూట వెళ్ళొస్తాను. అబ్బాయి ఏం చదివాడు? బిఏ అనుకుంటాను, సరిగ్గా జ్ఞాపకం లేదు. ఒక పూట వెళితే అన్నీ తెలుస్తాయి. తెలుసుకురా అన్నయ్య. ఆయన ఆ మరురోజే చంద్రమౌళి అడ్రస్ తీసుకుని వెళ్ళొచ్చాడు. ఆ అబ్బాయి పెళ్లికున్న మాట నిజమే. బిఏ అయిపోయింది. పై చదువులకు ఫారెన్ వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడట అని చెప్పాడు. మనం ఒకసారి అన్నయ్యతో కలిసి వెళ్ళి వాళ్లతో మాట్లాడిస్తే బాగుంటుంది కదండి అంది జానకి భర్తతో.
అలాగే అన్నారాయన. రేపు తిది వారం బాగున్నాయి, రేపు వెళదాం. మరోరోజు వెళ్లారు, మాట్లాడారు. పిల్లవాడు బాగున్నాడు, మంచి రంగు, మంచి పర్సనాలిటీ, కుముదకు చక్కని జోడి అనుకుంది జానకి. ఎల్లుండి సప్తమి, పిల్లని చూడ్డానికి రండి అన్నాడు రామారావు. అలాగే అన్నాడు చంద్రమౌళి.